సరే ఇంకొక పాయింట్ దీనికి కౌంటర్ గానేమో ఒక మూవ్ ప్లాన్ చేస్తున్నారు. ఏంటంటే షిమ్లా అగ్రిమెంట్ రద్దు చేస్తామని. 72 షిమ్లా అగ్రిమెంట్ ఏదైతే ఇందిరాగాంధీ గారికి భుట్టో గారికి మధ్య జరిగిన అగ్రిమెంట్, రైట్? సబ్జెక్ట్ కరెక్ట్ కదా? బంగ్లాదేశ్ వార్ తర్వాత షిమ్లా బంగ్లాదేశ్ వార్ అయిన తర్వాత షిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తాము అనే మాట మాట్లాడుతున్నారు. నిజానికి షిమ్లా ఒప్పందం రద్దు చేయడం వల్ల కలిగే వాళ్ళకు ప్రయోజనాలు ఏంటి అసలు? మనకే అది లేకపోతే యాక్చువల్లీ నాకు కూడా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. బికాస్ నేను కూడా అనుకున్నా ఇది కూడా గేమ్ ఆఫ్ బ్లఫ్ అనుకున్నాను. బికాస్ ఇండియా అయితే ఇండస్ వాటర్ ఆపేస్తాను, ఇట్స్ బిగ్ అనౌన్స్మెంట్, వెరీ బిగ్ అనౌన్స్మెంట్. వాళ్ళకి అవసరం అది. కానీ రాత్రి లెటర్ ఇష్యూ చేశారు. బికాస్ పాకిస్తాన్ ఒక 5:30-6 గంటల టైంలో నిన్న ఇండియా ఇప్పుడు దాకా లెటర్ కూడా ఇష్యూ చేయలేదు. చూడండి వాళ్ళు ఉంటే మజాక్ చేస్తున్నారని చెప్పారు. వితిన్ హాఫ్ అన్ అవర్ మన వాటర్ సెక్రటరీ, యూనియన్ వాటర్ సెక్రటరీ దగ్గర లెటర్ అయింది పాకిస్తాన్కి. అన్ని మీడియాలో వచ్చేస్తుంది అది. ఇది కూడా సాయి గారు వీళ్ళు ఏం ఆలోచించి చేస్తున్నారు నాకు అర్థం కాదు. మేము కూడా ఇండియా నుంచి ట్రేడ్ బంద్ చేసేస్తున్నాం. ఏం కొంటాం మీ దగ్గర నుంచి? మేము ఉల్లిపాయలు కొన్నాము ఎప్పుడో ఒకసారి, అయితే అయిపోయింది. మేము ఇండియాకి వీసాలు ఇవ్వము. అది ఎవరికి కావాలి వీసాలు? మీరు వాళ్ళు ఇక్కడ వస్తారు, మెడికల్ వీసా కావాలని ఏడ్చుకుంటూ వస్తారు ఇక్కడికి. సార్క్ వీసాస్ మేము బ్యాన్ చేసేస్తున్నాం. మేము కూడా చేసాం కదా, మనం చేసిందంతా రిపీట్ చేశారు అంతే. ఒక ఎక్స్ట్రా పాయింట్ ఏం తీసుకొచ్చారు? మనం ఇండస్ వాటర్ అన్నాం కదా, సరే మనం షిమ్లా ట్రీటీ మేము రద్దు చేస్తాం, షిమ్లా అగ్రిమెంట్. మన ఇప్పుడున్న ప్రేక్షకులు ఈ ఏజ్ గ్రూప్లో బహుశా నా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, మీ ఏజ్ గ్రూప్లో కూడా. కానీ యంగ్స్టర్స్కి షిమ్లా అగ్రిమెంట్ అంటే ఏం తెలియదు. ఇప్పుడు ఇండస్ వాటర్ గురించి మాట్లాడటం, షిమ్లా అగ్రిమెంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి సార్. ఇది 1971 వార్ తర్వాత మన దగ్గర 90,000 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉన్నారు ఆ టైంలో పాకిస్తాన్లో. ఫ్రమ్ బ్రిగేడియర్ లెవెల్ టు జవాన్ మన దగ్గర 90,000 మంది ఉన్నారు. ఇందిరాగాంధీ కూడా ఈజీలీ బార్గెయిన్డ్ అండ్ గాట్ బ్యాక్ వాట్ షీ వాంటెడ్. ఏం కావాలంటే పాకిస్తాన్ వాళ్ళు ఇవ్వడానికి తయారున్నారు. కానీ ఇందిరాగాంధీ గారు పెద్ద మహాత్మా గాంధీ వర్షన్ 2.0 అని చెప్పేసి వాళ్ళందరినీ ఇచ్చేశారు. సరే మన ప్రిజనర్స్ ఆఫ్ వార్ పాకిస్తాన్లో ఉన్నారు కదా ఎప్పటి నుంచో, వాళ్ళని తెప్పించుకోవచ్చు కదా రిటర్న్, అది కూడా చేయలేదు. ఈ అగ్రిమెంట్లో కూడా సరే చాలా పాయింట్స్, ఇది బైలాటరల్ ట్రేడ్, మేము ఇద్దరు కొట్టుకుంటే మేమే డిసైడ్ చేస్తాం, మూడోడు అక్కర్లేదు అన్ని. కానీ 2 మెయిన్ పాయింట్స్ ఆగారు దీంట్లో, అండ్ దాట్ ఈస్ వేర్ పాకిస్తాన్ ఈజ్ లూజింగ్ బిగ్ టైం. ఈ షిమ్లా ట్రీటీలో వీళ్ళేమన్నారంటే దట్ వీ విల్ వెకేట్ సర్టన్ ఏరియాస్. భారతదేశం 16,000 స్క్వేర్ కిలోమీటర్స్ మనం పాకిస్తాన్లో కొట్టేసి తీసుకున్నాం వార్లో. అవర్ ఆర్మీ వెంట్ టు లాహోర్, అప్ టు లాహోర్లో వెళ్ళి కూర్చున్నారు మనోళ్ళు. కానీ మనోళ్ళు రిటర్న్ పిలిపించుకున్నారు ఇందిరాగాంధీ, కమ్ బ్యాక్ అని చెప్పి. సరే, దట్స్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వై షీ డిడ్ ఇట్. ఈవెన్ నెహ్రూస్ టైమ్ దే వాజ్ సంథింగ్ లైక్ దట్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ 16,000 స్క్వేర్ కిలోమీటర్స్ పాకిస్తాన్కి ఇచ్చేసాం మనం. నెహ్రూ గారు మనకి గుర్తుంటుంది 39,000 స్క్వేర్ కిలోమీటర్స్ లదాఖ్లో ఇచ్చేశారు, ప్రాక్సాయ్ చిన్ అంటావు చైనాకి ఇచ్చేసినప్పుడు. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ పోయింది అనుకోండి సాయి గారు, మనం ఏం చెప్పాలి? సరే అయిపోయింది కదా, అగ్రిమెంట్ లేదు కదా, 16,000 మేము తీసుకుంటాం. ఇప్పుడు మేము ఎట్లా ఇవ్వాను, నేను తీసుకుంటాం వచ్చి, మేము ఆర్మీని పంపించి పట్టుకుంటాం. మా ఏరియా అది. కాశ్మీర్లో కూడా 600 కిలోమీటర్లు ఉంటాయి, అట్లనే సేమ్ ప్రాబ్లం. సెకండ్ పాయింట్ ఈజ్ ఈవెన్ బెటర్ సాయి గారు. ఎల్ఓసి ఆ టైంలో మనకి బార్డర్ లేదు, పాకిస్తాన్కి మనకి బార్డర్ లేదు. ఎందుకంటే గొడవ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది ఇది అని చెప్పి గొడవలో ఎక్కడ ఉన్నారో అక్కడ ఒక లైన్ డ్రా చేసి దిస్ ఈజ్ ఎల్ఓసి. ఇప్పుడు ఏమవుతుంది? యాజ్ పర్ దిస్ అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ లేకుండా ఎల్ఓసి లేదు, స్ట్రైట్ అవే ఎల్ఓసి ఇస్ గాన్. కరెక్ట్. నౌ విల్ సే బాస్ ఎల్ఓసి లేదు కదా, మన ఎందుకు మళ్ళీ ఇండియన్ ఆర్మీ ఇటు పక్కన కూర్చోవడం, మీరు అటు పక్కన కూర్చొని మేము అక్కడికి వచ్చేస్తాం మొత్తం. నో ఎల్ఓసి, బార్డర్ లేదు, నాట్ డిఫైన్డ్ ఎనీ బార్డర్ నౌ. సో వీ విల్ కమ్ టు ఎల్ఓసి, విల్ కమ్ టు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, కావాలంటే రేపు ఇస్లామాబాద్ దాకా మేము వచ్చేస్తాం. ఇది వీళ్ళు చేసిన బ్లండర్. దాని తర్వాత మీరు చూడండి, రాత్రి లాట్ ఆఫ్ మీడియా ఛానల్స్, పాకిస్తాన్ మీడియా ఛానల్స్ అదే అడిగారు, మీరు ఇది ఇన్ రైటింగ్ ఇండియాకి ఇచ్చారా దట్ వీఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ద షిమ్లా అగ్రిమెంట్ అని? ఇవ్వలేదు, ఎందుకంటే దే డెంట్ రియలైజ్ ద బ్లండర్. ఈ ఇండియా చెప్పారు కదా ఇండస్ వాటర్ ట్రీటీ, మేము కూడా ఏమైనా చెప్పాలి కదా పెద్ద అనౌన్స్మెంట్ అని చెప్పి. నిజమే, ఏదో ఒక అగ్రిమెంట్ ఏదో ఒకటి ఉండాలి కదా. మీరు చెప్పే ముందు 10 మంది దగ్గర అడగండి, మీ సీనియర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర అడగండి. షబాజ్ షరీఫ్, మీరు వాటర్ ట్రీటీ అంటున్నారు, అది ఇంకో మాట. ఇది విత్డ్రాయింగ్ ఫ్రమ్ వాట్ భుట్టో గాట్. జుల్ఫికర్ అలీ భుట్టో ఇందిరాగాంధీని లిటరలీ బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నారు మొత్తం అండర్ యుఎస్ ప్రెషర్. మనం 3 అగ్రిమెంట్లు సైన్ చేస్తాం, మీకు గుర్తుంది సాయి గారు. ఒకటి టాష్కెంట్, లాల్ బహదూర్ శాస్త్రి వెంట అండ్ సైన్, అగైన్ వీ లాస్ట్ దేర్. చాలా మటుకు మన ల్యాండ్ పోయింది అక్కడ. కరెక్ట్. ఇది హాజీపూర్ పాస్ పోయింది, చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్ వదిలేసాం మనం. అది ఉంటే అసలు యాక్చువల్లీ ఇవాళ ఇన్ఫిల్ట్రేషన్ ఉండదు అని చెప్తున్నారు సార్ వాళ్ళు. అక్కడ కొంతమంది మేజర్ ద్రాస్, కార్గిల్ మొత్తం ఆ ఏరియా అంతా అటువైపు నుంచి పాకిస్తాన్ వచ్చి అంతా మన చేతిలో ఉండే, కానీ ఇచ్చేసారు. స్ట్రాటజిక్ పాయింట్స్ వదిలేశారు. మన ఆర్మీ జవాన్లు అక్కడ చనిపోయారు, 50 మంది చచ్చిపోయారు హాజీపూర్ పాస్. దాని తర్వాత ఆర్మీ చీఫ్ చాలా మంది దే హావ్ రిటన్ బుక్స్ ఆన్ దిస్ సబ్జెక్ట్. కరెక్ట్. వాళ్ళు పిలవలేదంట, వాళ్ళ దగ్గర అడగలేదు ఒపీనియన్ బిఫోర్ యూ సైన్ ద షిమ్లా అగ్రిమెంట్. ఆర్మీని బేసిక్ కన్సల్ట్ చేయాలండి,
మేము ఇది చేయబోతున్నాం, మీ ఒపీనియన్ ఏంటి? దే వుడ్ అపోజ్డ్ ఇట్, టూత్ అండ్ నెయిల్ దే వుడ్ అపోజ్డ్ ఇట్. అది తప్పు, చేయకూడదు మేడం, ప్లీజ్ డోంట్ గివ్ దిస్ ల్యాండ్ బ్యాక్ టు పాకిస్తాన్, మనకి కావాలి ఇది, రేపు మన మీద వచ్చి పడుతుంది ఇదంతా. అదే జరిగింది. దే యూజ్ ద సేమ్ ల్యాండ్ టు అటాక్ అస్. అందుకే గిరిధర్ గారు ఎప్పుడు అంటుంటారు, ఆర్మీ గెలిచింది కానీ ప్రభుత్వం ఓడిపోయింది. కరెక్ట్, పర్ఫెక్ట్లీ రైట్. ప్రతిసారి ఆర్మీ గెలిచింది పాకిస్తాన్ మీద, బట్ ప్రభుత్వం ఓడిపోయినట్టే. వాళ్ళు అనుకున్నగానే ఒప్పందాలు అయ్యాయి చాలా వరకు. అంతే కదా. ఇప్పుడు అక్కడ లదాఖ్లో ఏం లేదు, అక్కడ నాట్ ఎ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ గ్రోస్ దేర్, వై షుడ్ ఐ కీప్ దట్ ల్యాండ్ అని నెహ్రూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. సో ఈ తల మీద ఎంటికలకు తల తీసేస్తారా? అదే అడిగారు పార్లమెంట్లో ఎవరో. సో దిస్ ఈజ్ వాట్ ద ఫూలిష్నెస్ ఇస్. ఎందుకంటే ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తున్నప్పుడు అది ఎవరైనా ఉండొచ్చు సాయి గారు, వరల్డ్ వైడ్ దర్ అగ్రిమెంట్స్. ఇప్పుడు మన బెస్ట్ అగ్రిమెంట్ మీరు చూడాలంటే వాజ్ క్యాంప్ డేవిడ్ అకార్డ్, ఇజ్రాయెల్, ఈజిప్ట్ అండ్ జార్డన్ అండ్ ప్యాలెస్టైన్, వీళ్ళందరూ కలిసి సైన్ చేసిన అగ్రిమెంట్ మీకు గుర్తుంటుంది సాయి గారు. పీస్ ప్రైజ్ కూడా వచ్చింది దానికి, నోబెల్ పీస్ ప్రైజ్. ఆ అగ్రిమెంట్లో చేసిన దాంట్లో సంతకంలో క్లియర్గా ఇదే డిఫైన్డ్ ఇక్కడ ఏముంటుంది అనేది. కానీ అది తర్వాత పోయింది అనుకోండి, ఇజ్రాయెల్ సెడ్ టు హెల్ విత్ యూ, నేను పట్టించుకోను, నాది గాజా నాదే, వెస్ట్ బ్యాంక్ నాదే, అది నువ్వు ఏమైనా చేసుకోని చెప్పింది, గోలాన్ హైట్స్ కూడా తీసుకుంటాను నేను అని. సో అగ్రిమెంట్ సైన్ చేసేటప్పుడు మన దగ్గర ఏంటంటే లీడర్ ఓన్లీ డిసైడ్స్ ఎవ్రీథింగ్, అది చేయకూడదు, కన్సెన్సస్ ఉండాలి. ఇప్పుడు నాకు ఎంత వాట్ ఐ లైక్ రియలీ అబౌట్ దిస్ ఇస్ డెలిగేషన్. మన మేనేజ్మెంట్లో మనం నేర్చుకోవాల్సిన అన్నిటికంటే పెద్దది. ఇంత పెద్ద క్రైసిస్ జరిగినప్పుడు కూడా మోదీ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ దట్ డే. అది కూడా టైమింగ్ చూడండి. నాకు ఇప్పుడు చాలా డౌట్ ఎక్కడ వస్తుందంటే వ్యాన్స్ విజిట్ కాదు సాయి గారు, ఇట్ వాజ్ నాట్ ఎయిమ్డ్ అట్ వ్యాన్స్, ఇట్ వాజ్ ఎయిమ్డ్ అట్ సౌదీ అరేబియా. ఎస్, బికాస్ భారతదేశం సౌదీ అరేబియా చాలా పెద్ద అగ్రిమెంట్ సైన్ చేయబోతున్నారని అనౌన్స్ చేశారు ఆల్రెడీ. ఒకటి మన ట్రేడ్ రూట్ ఒకటి సైన్ చేస్తున్నాం మనం, కరెక్ట్, రైట్ టిల్ హైఫా నుంచి యూరోప్కి. అవును. దాంట్లో అన్నిటికంటే పెద్ద లాస్ కాబోతుంది పాకిస్తాన్కి, ది బిగ్గెస్ట్ లాస్. అండ్ దట్ వాళ్ళకి తెలిసిపోయింది. దానికోసం మీరు చూడండి, అబ్రహాం అకార్డ్ బిట్వీన్ సౌదీ అరేబియా అండ్ ఇజ్రాయెల్ అండ్ యూఏఈ సైన్ చేయడానికి రెడీ ఉన్నప్పుడు ఈ గాజా నుంచి ఈవెన్ మనకి ఇప్పుడు I2U2 ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ అండ్ యుఎస్ఏ, ఈ దాడి అక్టోబర్ I2U2 ఒప్పందంతో కూడా ఇప్పుడు ఏమైందంటే ఇస్లామిక్ కంట్రీస్, ఇజ్రాయెల్, యుఎస్ఏ అండ్ ఇండియా అంటే అసలు. సో ఈ అక్టోబర్ 7 జరిగిన దాడి వాస్ టు ప్రివెంట్ అబ్రహాం అకార్డ్ ఫ్రమ్ బీయింగ్ సైన్. సౌదీ అరేబియా దాని నుంచి వెనకకి వెళ్ళిపోయారు. కరెక్ట్ కావాలని చేశారు, లేకుంటే అప్పుడు సైన్ అయిపోతుండే. దే ఈవెన్ స్టార్టెడ్ ఎయిర్లైన్ సర్వీసెస్, ఎల్ ఆల్ వాజ్ ల్యాండింగ్ ఇన్ యూఏఈ, దుబాయ్. అవును, కావాలని చేశారు అది. ఇప్పుడు కూడా నాకు డౌట్ వస్తుంది, ఇట్ ఈస్ నాట్ వ్యాన్సెస్ విజిట్. మనం బిల్ క్లింటన్ వచ్చినప్పుడు 36 మంది సిఖ్స్ని చంపారు, ఇదే టెర్రరిస్టులు. అవును, మనం మర్చిపోయాం దాని గురించి. అవును, మన ప్రేక్షకులు ఎంతమంది తెలిసి ఉండదు గుర్తులేదు. 36 మంది సిఖ్స్ సర్దార్ని చంపారు టెర్రరిస్ట్. ఇదే సేమ్ లైన్లో నిలబడి కొట్టేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి పబ్లిసిటీ కావాలండి. ఇంటర్నేషనల్ మీడియా అంతా క్లింటన్తో వచ్చారు, వాళ్ళు మొత్తం పబ్లిసిటీ ఇచ్చారు దీనికి. ఇది కూడా అదే అనుకున్నారు. కానీ ద బిగ్గర్ థింగ్ వాజ్ ఎట్లానా భారతదేశం సౌదీ అరేబియా ఒప్పందం చేయకూడదు, ఒప్పందాలు అన్నీ కానీ వాళ్ళు చేసేసారు. దే ఆల్ వేర్ ఇన్ జెడ్డా. చేసిన తర్వాతనే మోదీ గారు రాత్రికి రాత్రి 2 గంటలు 3 గంటలకు బయలుదేరారు అక్కడి నుంచి. సో మేబీ వాళ్ళ సెక్రటరీస్ వాళ్ళు చూసుకుంటారు మిగతా అంతా. ఇది డెఫినెట్గా పాకిస్తాన్ సైడ్ నుంచి కావాలని చెప్పి చేసిన కుట్ర సాయి గారు. ఇది టు ప్రివెంట్ సౌదీ అరేబియా అండ్ ఇండియా ఫ్రమ్ కమింగ్ టుగెదర్. ఎందుకంటే ఆ రోజు స్పీచ్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వాళ్ళ నాన్ రెసిడెంట్ పాకిస్తానీస్ని అటాచ్ చేసుకుని ఏం చెప్పారంటే, 2 దేశాలు ఉన్నాయి లోకంలో విచ్ ఆర్ ఫార్మ్డ్ విత్ షరియా ఇన్ మైండ్, విత్ అల్లా ఇన్ మైండ్, విత్ ఖిలాఫత్ ఇన్ మైండ్ అని చెప్పింది. ఒకటి సౌదీ అరేబియా, ఒకటి పాకిస్తాన్. ఎస్. సో దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ థింగ్ బాయిల్స్ డౌన్ టు. ఎస్. సో రిలీజన్, టెర్రర్ హ్యాస్ నో రిలీజన్. మొన్న కూడా చూసాను చాలా స్టేట్మెంట్, టెర్రర్ హ్యాస్ నో రిలీజన్. చూడండి, ఒక ముస్లిం పోనీ నడిపిస్తున్న ఆయన చనిపోయారు, ఎస్, కానీ మెజారిటీ ఎక్కడ చనిపోయారండి? హిందువులు అని చెప్పట్లేదు. దెర్ వాజ్ వన్ క్రిస్టియన్ హూ గాట్ కిల్డ్. అప్పుడేమంటారు మీరు? వీళ్ళది సాయి గారు ఇదే అటాక్. మీరు ఆలోచించండి, మనం గోద్రా గురించి మాట్లాడతాం, మన గుజరాత్ రైట్స్ గురించి మాట్లాడతాం. ఇదే రాజ్దీప్ సర్దేశాయ్, ఇదే సాగరికా ఘోష్, ఇదే బర్ఖా దత్, దే విల్ నాట్ టాక్ ఎ వర్డ్ అబౌట్ వాట్ హ్యాపెన్. ట్వీట్ చేస్తారు, జనరల్ ట్వీట్ అక్కడిక్కడ లేకుండా చేస్తారు వీళ్ళందరూ. ఇదే చెప్తే ఈ వైట్ వాషింగ్ ఆఫ్ దిస్ ఎంటైర్ టెర్రర్ ఎప్పుడు మర్చిపోకూడదు. నెవర్ ఫర్గివ్, నెవర్ ఫర్గెట్. దట్ షుడ్ బి అవర్ పాలసీ సాయి గారు. ఎస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.